హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో షాకింగ్ లీక్డ్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం మనం. అది ఎస్పెషల్లీ మిడ్ నైట్ మనకి టెలికాస్ట్ అవ్వలేని లీక్స్ గురించి మాట్లాడబోతున్నాం. అది ఎంతవరకు బిగ్ బాస్ చూపిస్తాడు అనేది ఈరోజు వరకు వెయిట్ చేద్దాం. బట్ నాకున్న ఇన్ఫో ప్రకారం అసలు ఏం జరిగింది, మైకిల్ తీసేసి వీళ్ళు ఏం మాట్లాడారు, అండ్ తనూజ పాస్ చేసిన ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటి, దాని తర్వాత కొన్ని డిస్కషన్లు కూడా అయ్యాయి. అండ్ నామినేషన్స్ ప్రోమో 2 కూడా చూశారు కదా, వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనం లైవ్ వచ్చాక మాట్లాడదాం. బట్ ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో ఉన్నాడా లేడా, ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉంటే మళ్ళీ డిమాండ్ పవన్ ఎందుకు కొట్టింది, ఇవన్నీ క్లారిటీగా మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 75K అయింది. సో లెట్స్ ఎయిమ్ ఫర్ 80K. మెల్లిమెల్లిగా వెళ్దాం, మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అప్డేట్స్ పోస్టుల రూపంలో త్వరగా పెడతాం. మై రివ్యూస్ అఫీషియల్ 11,800 మంది ఉన్నారనుకుంటా. ఫాలో అవడా ట్రై చేయండి. 3 వారాలే కాబట్టి, తర్వాత మళ్ళీ అన్ఫాలో కొట్టియొచ్చు. సో బేసిక్గా ఏం జరిగిందిరా అంటే, ఇది లీక్స్. సో వీళ్ళు తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రితు, వీళ్ళు నలుగురు కెప్టెన్ రూమ్లోని డిస్కషన్లు మాట్లాడుకున్నారంట. ఏంది, మైకిల్ తీసేసి. సో ఫస్ట్ థింగ్ అదే రాంగ్. మైకిల్ తీసేసి మాట్లాడడం రాంగ్, అందులో కెప్టెన్ ఇన్వాల్వ్మెంట్ రాంగ్. కాబట్టి కళ్యాణ్ పడాలకి చాలా సీరియస్ వార్నింగ్ వచ్చిందండి బిగ్ బాస్ నుంచి. అది మనకి చూపిస్తారో లేదో చూడాలి, బట్ చూపించాలి. ఇది సీరియస్ వార్నింగ్ కాబట్టి. కెప్టెన్ అయ్యుండి నువ్వే ఇలాంటి రూల్స్ విరుద్ధం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు ఏంటని చెప్పి చాలా గట్టిగా చెప్పారంట. దాని తర్వాత మళ్ళీ మైకిల్ పెట్టుకొని చెల్లాచెదరు అయిపోయారంట. కానీ అందులో మెయిన్ డిస్కషన్ ఏందిరా అంటే, ఇది చూపిస్తారో లేదో చూడాలి. ఇది చూపిస్తే అది నెగిటివ్ అవుతుంది కాబట్టి వాళ్ళ కంటెస్టెంట్స్కి చూపిస్తారో లేదో తెలియదు. చూపిస్తే వెల్ అండ్ గుడ్, మీకు అక్కడ అర్థమైపోద్ది. వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, చూడండి ఇక్కడ రితు కూడా ఉంది అందులో. అందుకే మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామని తెలుసుకోవాలి. సో వాళ్ళు షాక్ అవుతున్నారంట. ఎవరు, కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, అలాగే రితు. డిమాండ్ పవన్ టాప్లో ఎలా ఉన్నాడు, అంత లీడింగ్లో ఎలా ఉన్నాడు, లాస్ట్ 2 times కూడా టాప్లో సేవ్ అయ్యాడు. నిన్న కూడా టాప్లో ఫస్ట్ సేవ్ చేశారు కదా అని చెప్పి ఆశ్చర్యానికి గురయ్యి ఆ డిస్కషన్ మైకిల్ తీసుకొని మాట్లాడుతున్నారంట. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ డిస్కషన్ రిగార్డింగ్ డిమాండ్ పవన్ సేవింగ్ గురించి. సేవింగ్లో ఫస్ట్ సేవ్ అవుతున్నాడు. అసలు ఎలా ఉన్నాడు టాప్లో, ఈడెందుకు టాప్లో ఉన్నాడు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అది ఎవరికి ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉంటుంది చెప్పండి. టాప్లో నిజంగా ఉన్న 1, 2, 3 వాళ్ళకే ఉంటుంది కదా, అక్కడ ఉన్నారు కదా, అక్కడ తనూజ, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. సో అది డిస్కషన్. రీతు కూడా ఉందండి. ఇది మైకిల్ తీసేసి మాట్లాడారు. సో మైకిల్ తీసేసి మాట్లాడినా కూడా యాక్చువల్గా వెనక కూడా ఒక మైక్ ఉంటుంది ప్రతి బెడ్ వెనక. సో వాళ్ళకి క్యాప్చర్ అవుతుంది క్లియర్గా, మనకి చూపించరు, అంతే వినిపించరు. సో బిగ్ బాస్ చాలా సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారండి. దాంతోపాటు ఇంకో కాంట్రవర్షియల్ థింగ్ ఏమైందంటే, ఇప్పుడు ఇదే నేను హిపోక్రైట్స్ అని ఎందుకు అంటాను అంటే హౌస్మేట్స్ని, ఇదే మీకు చూస్తున్నప్పుడు డిస్కంఫర్ట్గా ఉంది, మీకు కన్వీనియంట్గా లేదు అన్నప్పుడు మీరు కూడా వాయిస్ రేస్ చేయాలి. ఆర్ ఎవరైనా వాయిస్ రేస్ చేసినప్పుడు వాళ్ళ పక్కన నించోవాలి. హోస్ట్ సారు దానికి విరుద్ధంగా ఉన్నారు అని చెప్పి మనం కూడా పాయింట్లు మార్చేస్తే అలాగా బేసిక్గా ఎలా అవుతుందిరా అంటే అక్కడ ఏదో భారీగా తప్పు జరిగిపోయిందని కాదు, కానీ డిస్కంఫర్ట్లు ఫీల్ అవ్వడం. ఇప్పుడు ఆ లోపల బెడ్రూమ్లో యాక్చువల్గా మీరు గమనిస్తే కెప్టెన్ బెడ్రూమ్లో, కింగ్ సైజ్ బెడ్రూమ్లో తనూజ, రితు పడుకుంటున్నారు లేడీస్. కానీ ఒక్కొక్కసారి వీళ్ళు ముగ్గురు పడుకోవడము, రితు పడుకోవడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఇది కరెక్ట్గా చెప్పాలా, తేడాకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు తనూజ మీనింగ్ ఏంటంటే, చూడు చెప్పిన వాళ్ళకి బాగానే ఉంది, మనం దాన్ని మళ్ళీ మనం జనాలకి చెప్పిన మనం ఇబ్బంది పడాలి. సో తనూజ డిస్కంఫర్ట్ ఏం రేస్ చేసింది అంటే, అది రితుకి డెమోన్ లేడని. సో అదే వాడుంటే ఇక్కడ నేను కంఫర్ట్గా పడుకోలేకపోతున్నాను అని చెప్పి, వాడుంటే ఇన్ ద సెన్స్ తనూజ, డిమాను, రీతు ఇలాగా బెడ్రూమ్లో ఒకే బెడ్ మీద పడుకుంటున్నది, పెద్ద బెడ్ కదా. సో అది ఆమెకి డిస్కంఫర్ట్గా ఉంది అని చెప్పింది. సో అది ఇండైరెక్ట్గా ఏంటంటే, మీ బిహేవియర్ బాగోవటం లేదు. మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఇద్దరు అక్కడ లేడీస్ ఉన్నప్పుడు అలాగా బాగోట్లేదు అని చెప్పి ఈ లైన్స్లో పాస్ చేసిందండి. సో ఈ లైన్స్లో పాస్ చేసినప్పుడు మనం కరెక్ట్గా చూస్తే సంజన గారు కూడా చెప్పింది ఇదే కదా. ఇది చెప్పి ఆమె విలన్ అయిపోయారు, కాకపోతే చెప్పే విధానంలో చెప్పలేకపోయారు. బట్ ఇక్కడేమి చెప్పింది, అది కూడా మైకిల్ తీసినప్పుడు చెప్పిందంట. సో ఇది చూపిస్తారో లేదో తెలియదు. చూపిస్తే సంజన గారు చెప్పింది రైటే కదా అవుద్ది, అండ్ వీళ్ళు కాంట్రడిక్ట్ చేసినట్టే కదా. నాగార్జున గారు అడిగినప్పుడు చెప్పాలి కదా వీళ్ళు, కానీ నేను చెప్పలేదు కదా.
సో అది జరిగింది. సో హౌస్మేట్స్ అయితే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు, అది వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు తెలుసుకొని అదే కంటిన్యూ చేస్తే ఆబ్వియస్గా వాళ్ళే బ్యాడ్ అవుతారు. సో ఓవరాల్గా డిస్కషన్ డెమాన్ పవన్ చుట్టూనే జరిగింది. ఇది మ్యాటర్. ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది అనేది బిగ్ బాస్ మాయ, ఎడిటర్ మాయ కట్ చేసి రిలీజ్ చేసే విధానంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇన్ని జరిగాయి కానీ నేను మిడ్ నైట్ టాక్స్లో మిడ్ నైట్ చూపించలే, మిగిలిన సొల్లంతా చూపించి పడుకోబెట్టారు కానీ ఇది చూపించలే. ఈ మధ్యన చూపించట్లే, లైవ్ బొక్క, మిడ్ నైట్ లైవ్ ఇంకా బొక్క. బట్ ఓవరాల్గా జరిగింది, మైకిల్ తీసి మాట్లాడింది ఇది. దీనిపై నేను వార్నింగ్ కూడా పడిందండి గట్టిగా కళ్యాణ్కి. సో ఇది. ఇంకోటి వచ్చేసరికి నామినేషన్స్లో కూడా డిస్కషన్ జరిగిందంటే ఎలా అంటే మీరు చూస్తారు, రీతు అంటే రిగార్డింగ్ తనుజ అంటే రీతుకే మైనస్ అయింది నీ వల్ల, నీకే ఫెచ్చింగ్ అయింది రీతు వల్ల అని చెప్పి మాట్లాడింది. దాన్ని గట్టిగా డిఫెండ్ కూడా చేసుకున్నాడంట. ఈ లైన్స్లో కూడా డిస్కషన్ అయిందండి. అలాగే రీతు కూడా పంచాయతీ పెట్టుకుంటుందంట తనుజతో. ఎందుకు ప్రతిసారి ఆడికే బొక్క అవుతుంది అంటారో, నాకు కదా బొక్క అవుతుంది, ఆర్ నేను ఓన్గా ఆడలేదా అని చెప్పి ఈ లైన్స్ ఆఫ్ డిస్కషన్ కూడా జరుగుద్దంట. సో ఇందులో ఎవరికేమో బొక్క అయింది, ఎవరికి ఫెచ్చింగ్ అయింది, రితు వల్ల డెమాన్కి ఫెచ్చింగ్ అయిందా, డెమాన్ వల్ల రితుకి ఫెచ్చింగ్ అయిందా అనేది ఆల్రెడీ బోల్డ్సార్లు మాట్లాడుకుంటే నేను మళ్ళీ బలంగా లైవ్ వస్తుంది కదా అప్పుడు మాట్లాడతాను. సో ఈ డిస్కషన్ కూడా జరిగింది. నెక్స్ట్ ప్రోమోలో మీరు చూసారు కదా కన్ఫ్యూజన్. యాక్చువల్గా మీ ముగ్గురు నామినేట్ చేసిందంట, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ సంజన. మళ్ళీ అడితిప్పి మళ్ళీ ఏదో అండూ చేసుకుని ఇమాన్యుయల్ సంజన చేసుకున్నారని టాక్. బట్ ప్రోమోలో చూపిస్తే ఇమాన్యుయల్ని వదిలేసి డెమాన్ని నామినేట్ చేసినట్టు చూపిస్తున్నారు. బట్ ఓవరాల్గా అయితే ఫైనల్గా వచ్చేసరికి ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో ఉన్నాడని టాక్. ఒకసారి చెప్తాను చూడండి, ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ చెప్తా. బట్ ఒకవేళ ఇమాన్యుయల్ ఉండుంటే అది గుడ్ న్యూస్ ఇమాన్యుయల్కి. సో తనూజ ఫైనల్గా సంజన అండ్ ఇమాన్యుయల్ని నామినేట్ చేసిందంట. సుమన్ శెట్టి వచ్చేసరికి, సుమన్ శెట్టి ఎంత వరస్ట్ ఎంత స్క్రాప్ అంటే రోజు చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, ఈ రోజు లైవ్లో కూడా సిగ్గు లేకుండా మళ్ళీ అడుగుతున్నాడు నామినేషన్ పాయింట్స్, మళ్ళీ భరణినే. ఇలాంటి ప్లేయర్ని మనం ఫుల్గా మేపుతూ పోషిస్తూ 13వ వారం వరకు సేవ్ చేసుకుంటూ వస్తూ క్యాలిబర్ పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ లైక్ దివ్యాని కానీ శ్రీజాని కానీ వీళ్ళందరినీ పంపించేస్తున్నాం. ఇదే మనం చూసే విధానం మనం మార్చుకోవాలి. ఇలాంటి ప్లేయర్ డిజర్వ్డా? నేను మనిషి తాలూకా వ్యక్తిత్వం గురించి, పర్సనాలిటీ గురించి, పర్సనల్ థింగ్స్ గురించి మాట్లాడలేదు. బిగ్ బాస్ టీమ్కి, బిగ్ బాస్ గేమ్కి కరెక్టా? 13వ వారం కూడా అడుగుతున్నాడు, ఏ ముఖం వేసుకొని అడుగుతున్నాడు అని నాకు అర్థం కావట్లేదు. సిగ్గు ఉండాలి కదా, ఆయనకు కూడా సిగ్గు రావాలి కదా. ఏమరా నేను 13 వారాలు వచ్చాను, ఇప్పుడు కూడా నాకు స్పూన్ ఫీడింగేనా, ఇప్పుడు కూడా నేను అడుక్కోవాలా నామినేషన్లు? వరస్ట్. డెమాను రీతుని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. సంజన వచ్చేసరికి రీతు డెమాన్ని నామినేట్ చేసింది. డేమాన్ వచ్చేసరికి సంజన తనూజని నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ వచ్చేసరికి డీమాన్ రీతుని నామినేట్ చేశాడు. భరణి వచ్చేసరికి సంజన డీమాన్ నామినేట్ చేశాడు. తర్వాత రీతు వచ్చేసరికి సంజన అండ్ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. రీతు గేమ్ ప్లాన్ చెప్పాను కదా, బాటమ్ 2లో లేపేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కళ్యాణ్కి పవర్ ఇస్తే భరణిని నామినేట్ చేశాడు. సో ఓవరాల్గా మనకు వచ్చిన సమాచారం ప్రకారం అందరూ నామినేషన్స్లో ఉన్నారు ఎక్సెప్ట్ కళ్యాణ్. సో ఇది ఒక గేమ్ చేంజింగ్ వీక్. సో కళ్యాణ్ లేడు కాబట్టి కళ్యాణ్ ఓట్స్ ఎవరికి స్ప్లిట్ అవుతాయో అనేది కామెంట్ చేయండి. ఓటింగ్ అనాలిసిస్లో నైట్ మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇక్కడ తనూజ ఉంది, ఇమాన్యుయల్ ఉన్నాడు, డిమాన్ ఉన్నాడు, సంజనకు ఓట్లు పిక్ అయ్యి. సో ఓటింగ్లో ఎలా ఉంటుంది? రీతు ఎలిమినేట్ అవుతుందా, ఆర్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారా, ఆర్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉందా? డబుల్ ఎలిమినేట్ చేసి టాప్ 6 చేసి నెక్స్ట్ వీక్ ఒక లేపి టాప్ 5 చేస్తారా? చాలా జరగబోతున్నాయి. బట్ ఈ వారం ఈ 8 మందిలో మీ ఓట్ ఎవరికి, అండ్ ఒకవేళ ఎలిమినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతా బాగుంటుంది, షోకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో, ఎవరు ది మోస్ట్ అన్డిజర్వ్డ్ ప్లేయర్ అనుకుంటున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ నామినేషన్ ఫుల్ లిస్ట్ ఇది, మనకు వచ్చిన లీక్డ్ అప్డేట్స్ ఇది. మళ్ళీ మనము లైవ్ చూసిన తర్వాత లైవ్ రివ్యూ కానీ, మెయిన్ ఎపిసోడ్ రివ్యూ కానీ, ఓటింగ్ అనాలిసిస్లో కానీ కలుద్దాం. అంతవరకు వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.